ఎవరైనా భద్రాచలం బయలుదేరితే పాపికొండలు అంటారు. పాపికొండలు కావు, మన దురదృష్టం అన్ని అలా అయిపోయి. దాని పేరు పాపిడి కొండ. తల మధ్యలో ఇలా పాపట ఎలా తీస్తామో అలా గోదావరి ప్రవహించి వెళ్ళిపోతుంటే ఆ కొండలు మధ్యలో వస్తాయి. గోదావరి నదికి వస్తే గోదావరి ఇలా ఇలా విడుతుంది. దాన్ని పాపిడి కొండ అంటారు. గోదావరి లోపల పాపిడి కొండల దాకా పడవలో వెళ్లేవారు భద్రాచలం వెళ్ళడానికి. ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి, ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా. ఉప్పొంగిలి గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. సాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం, ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం, ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి రద్దం, ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీద రాగా ప్రభుతాను కాగా. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకి చీనాంబరి. గోదారమ్మ కుంకం బొట్టు దిద్ది మిరప ఎరుపు, లంకానాథుడింకాగనంటూ పండు కొరుకు, చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి, సందేహాల మప్పే పట్టె చూసే కంటికి, లోకం కాని లోకంలో ఏకాంతాల వలపు అరపాది కొండరా నలుపు కడగలేక నౌతనకు రాగా. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి, శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి, ఏసై చాప జోరుసై నావ బారుసై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా. ఉప్పొంగిలి గోదావరి ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. ఇదేంటమ్మా నీ ఆస్త? నీళ్ళది, అది నీళ్ళ ఎవరు చెప్పారు? గోదారమ్మ కుంకం బొట్టు దిద్ది మిరప ఎరుపు,
లంకానాథుడింకాగనంటూ పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు అలపాపి కొండలా నలుపు కడగలేక నౌతనకు రాగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏ సై చామజోరు సై నావవారు సైవానుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి